మీకు ఈ విషయం తెలుసా? అసలు ఏరోప్లేన్ కనుగొన్నది ఎవరు? మీకు ఫస్ట్ స్ట్రైక్ అయిన ఆన్సర్ ఖచ్చితంగా రైట్ సోదరులే. బట్ అది చాలా పెద్ద తప్పు. మన భారతదేశం మహారాష్ట్రకు చెందిన శివకర్ బాపూజీ తాల్పాడే 1895లోనే వైమానిక శాస్త్రం ఆధారంగా ఒక పెద్ద విమానాన్ని కనిపెట్టి ముంబై చౌపాత్ బీచ్ దగ్గర కొన్ని వందల మంది ఎదురుగా ఎగరవేశారు. ఆ ఫ్లైట్ 1500 మీటర్ల ఎత్తులో ఎగిరిందంట. బట్ అప్పటి ఇండియాలో మీడియా కవరేజ్ లేకపోవడం వల్ల, అదేవిధంగా ఆ టైంలో బానిసత్వ దేశంగా ఉండడం వల్ల శివకర్ బాపూజీ గారు మోస్ట్ అన్లక్కీ సైంటిస్ట్ అయిపోయారు. ఆయన ఇన్వెన్షన్ ఎప్పటికీ బయటికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత శివకర్ గారి నుండి ఎయిర్ప్లేన్ ప్రాజెక్ట్ బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళింది. కరెక్ట్గా 7 సంవత్సరాల తర్వాత రైట్ సోదరులు సేమ్ ఫార్ములాతో విమానాన్ని కనిపెట్టారు. చాలా బ్యాడ్ లక్. కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 1974లో ఈ విషయం లండన్ న్యూస్ పేపర్లో వచ్చింది. అందుకే ఈ విషయం మనకి ఇప్పటికీ తెలిసి ఉంది. మన ఇండియాలో ఇంకా చాలా ఇన్వెన్షన్స్ లైక్ బ్యాటరీస్, ఆటమ్స్ కనుగొనబడ్డాయి, కానీ బయటికి రావట్లేదంతే. ఈ విషయాలకు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.